సార్ మీరు అడిగిన దాంట్లో కేంద్రం జోక్యం కానీ కేంద్రాన్ని బదనాం చేయడానికి కానీ అవకాశం లేదు వాస్తవానికి. సార్ చెప్పిన దాంట్లో 100% ఎవరికి ఇచ్చినా ఇవ్వాల్సిందే, ఎవరి మాట అయినా వాళ్ళు వినాల్సిందే. మీరు తెలుసుకున్నప్పుడు ఆయన ఒక మాట ఏదో అంటాడు, లేదా దాన్ని ఏదన్నా వాళ్ళ ప్రయోజనాల కోసం కాస్త పెండింగ్ పెట్టడం ఉంటుంది. ఏదన్నా కూడా మనం కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళు చేసేది ఏం లేదు. రాష్ట్రాలు పంచుకోవాల్సి నీళ్ళను పంచుకొని పంట పండించుకుని రాష్ట్రాన్ని ఆనందపరంగా చేసుకోవాల్సిన వాళ్ళు అసలు విషయాన్ని కొట్టుకుంటూ మన ఊళ్ళల్లో చూస్తూ ఉంటారు. దాయాదులు కొట్టుకుంటూ ఉంటారు, ఎన్ని లక్షలు ఎన్ని ఎకరాలు అమ్ముతూనే ఉంటారు, కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. కానీ వాళ్ళు జిద్దు కూర్చొని చివరికి ఇద్దరు కూడా నష్టపోయిన విధానం చాలా చూస్తూ ఉంటాం. ఇట్లా చేస్తున్నప్పుడు కేంద్రం కూడా పాపం ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మోడీ గారి కానీ ఇంతేదన్నా చేసలేదు. ఈ విషయంలో కేంద్రాన్ని నిందించడం అనేది సరైన పని కాదు. రైట్ అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధానాలప్పటికీ ఏ విధంగా నిర్లక్ష్యం చేయబడినాయో, ప్రాజెక్టులు 1951 ముందు ఏవినటువంటి ప్రపోజల్స్ ఉన్నాయి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత భాషా సంయుక్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ చరిత్ర సాక్ష్యాలు. అందుకొరకే వచ్చింది తెలంగాణ, అందరికీ తెలుసు. ఇకపోతే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వ పాలన కాలంలో నీటి పంపకాల విషయంలో కానీ నీటి ప్రాజెక్టుల విషయంలో కానీ తెలంగాణ ప్రయోజనాలకు అనుకూలంగా గట్టాడా, లేదు రేవంత్ రెడ్డి గారే తెలంగాణ ప్రయోజనాలకు అనుకూలంగా చేస్తున్నాడు అనేది ఇప్పుడు చర్చ. కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టి నిర్ణయాలు తీసుకుంటారని అనుకోవడం అనేది ఆ ప్రశ్నకు సమాధానం వివేకులు విచక్షణ ఉన్నట్టు వాళ్ళకే అర్థమైపోతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రయోజనాలు నష్టపోయేటట్టు ఏనాడు కూడా నిర్ణయం తీసుకోడు, కళలో కూడా తీసుకుని నాకు తెలిసినంత వరకు అయితే ఆయన కూడా అలాగే తీసుకున్నాడు. అంటే ఇక తెలంగాణ రక్షించేవాడు ఎవడూ లేడని నా ఉద్దేశం. తాగబోతే నీళ్ళు లేనివంటి రోజులు మనం చూసాం. తాగబోతే నీళ్ళు లేవాయి, తడిగొంతులు ఆరిపోయాయి, బెల్లిలో తక్కబడిన పాట కానించి చావుకుపోతే నీళ్లు జలకరించుకున్నటువంటి పరిస్థితులు స్వయాన రేవంత్ రెడ్డి గారు చెప్పింది. ఆనాడు నుంచి ఈనాడు తెలంగాణలో సరదాగా ఒక ఫుట్బాల్ మ్యాచ్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆడేంత స్థితిమంతమైన రాష్ట్రంగా ఏర్పడింది. దాని వెనకాల ఏం జరిగిందంటే ఈ నీటి ప్రాజెక్టుల విలువ ఎవరికల్లా ఆనందం కోసం ఆడారనేది వేరు క్వశ్చన్, అది రాజకీయ చర్చ వేరు. అంటే నీళ్ళ ప్రాజెక్టు వల్ల ఎవరి ఆలోచన ధోరణి వల్ల జరిగిందనేది కావాలి. మరి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంతేకాదు, సరే నేను కూడా ఒక వాక్యం వినిపించాలనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తిట్టుకుంటారు కేసీఆర్, ఆంధ్రాకి రావాల్సిన నీటిని రకరకాల దారుల ద్వారా మడించేశాడు ఆయన. లేకపోతే కేసీఆరే అలా చేయకపోతే భారతదేశంలోనే అత్యధిక దిగుబడి పంట రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకి ఎట్లా సాధ్యమైంది? ఒకప్పుడు ఏమన్నారు, చిన్న ప్రశ్న సార్, మాట్లాడింది ఎవరో వివరాలు చెప్పి ఇతడు సాయి గారని జెమినీలో ఉండేది. జెమినీ సాయి అంటే బాగా గుర్తుపడతారు. జర్నలిస్ట్ సాయి, అనలిస్టు, సీనియర్ జర్నలిస్ట్ ఇస్తారు. అంటే కేసీఆర్ నిర్ణయాల వల్ల తెలంగాణకు నష్టమైంది అని అన్నప్పుడు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. రాజకీయ నిర్ణయాలు, రకరకాల నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు ఉన్నాయి. ప్రయోజనాల కోసం నిర్ణయాలు, ఆయన ప్రయోజనం కోసం ఏం జరిగి ఉండొచ్చు. కానీ నీటి తెలంగాణ అవసరాలకు, తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బతినంగా ఆయన తీసుకుంటాడైతే నేను అనుకుంటలేను. కాకపోతే రేవంత్ రెడ్డి కూడా తీసుకోరు కదా నేను చెప్తాను. ఆయన చిత్తశుద్ధి నమ్మాలంటే నేనైతే కాదు, నేను నమ్మలేను. మీరు నమ్ముతే నమ్ముండొచ్చు. ఎందుకంటే ఆంధ్రాలో డిపిఆర్ రివర్స్ తీసుకొచ్చిన అధికారం తీసుకొచ్చి ఇక్కడ నీటి ప్రాజెక్టు సలహాదారుగా తీసుకున్నప్పుడు ఆయన చిత్తశుద్ధి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక చాలా ఉంటుంది దాని గురించి చెప్పాల్సినప్పుడు. అది కాకుండా నేను చెప్పాలి అంటే ఇక్కడ ప్రాజెక్టుల విషయంలో ఐడియాలజికల్ చేంజెస్ ఉంటాయి, మనిషికి ఉంటుంది. కేసీఆర్ గారు అనేటప్పుడు చాలా సందర్భాలు అన్నారు. కేసీఆర్ గారు ఏమంటే మనకు రావాల్సిన వాటా మనం వినియోగించుకున్న తర్వాత వృధాగా పోతున్నప్పుడు ఆంధ్రాకి ఇవ్వచ్చడం తప్పేం లేదన్నాడు. కానీ మనం వాడుకోకుండా మనం వృధా చేసేసుకొని వాటిని తీసుకెళ్ళి మన వాటాని వాళ్ళకి ఇచ్చారని ఎవరు అనలేదు. అప్పుడు బహుశా రేవంత్ రెడ్డి కూడా అనరు. సరే, ఎక్కడో మాట్లాడి తీసుకొచ్చి క్లిప్ పెట్టి కౌంటర్లు చేస్తున్నప్పుడు నేను చెప్పే ప్రయత్నం ఇక్కడ ఈ పాలమూరు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఏదైనా సరే కేసీఆర్ ఐడియాలజీ నుంచి పుట్టుకొచ్చిన ప్రాజెక్టులు కానీ అంటే మళ్ళీ మార్పులు జరిగాయి. పాలమూరు అంతకుముందు ప్రపోజల్ ఉన్నా కూడా తర్వాత కొన్ని మార్పులు జరిగాయి. కాబట్టి దాంట్లో అంటే నిర్మాణ క్రమంలో ముఖ్యంగా ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఇవన్నీ కూడా బ్రచావత్ కమిటీ ఇవన్నీ నిర్ణయం చేస్తాయి, స్టడీ చేసేది ఒకటి చెప్తాయి. తర్వాత జ్యుడిషియల్గా కొన్ని నిర్ణయాలు జరుగుతాయి. చివరికి కట్టుకోవడానికి అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే చాలా ప్రాజెక్టులు కేంద్ర అనుమతి లేకుండా కట్టుకోవడం జరిగింది. ఎందుకంటే అనుమతులు ఉంటే షరతులు ఉంటాయి, వాళ్ళకు అనుకున్న విధానంగా ఉండాలి. అనుమతులు ఉంటే కేంద్రం నుంచి నిధులు వస్తుండొచ్చు, కానీ అనుమతి లేకుండా చాలా రాష్ట్రాలు చాలాసార్లు చాలా సందర్భాలు కట్టుకున్నాయి.
సో ఇక్కడ ఏంటంటే మొత్తం మీద వాళ్ళ అనుమతులు తీసుకొని కట్టినా అనుమతులు కట్టుకున్నా ఈ రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రంలో ఉన్నా నిన్న ఆంధ్రప్రదేశ్లో కట్టుకున్నా మన తీర్పు రావట్లేదు, లేట్ డిలే అవుతూ ఉండడం వల్ల మేము